Samuel David Ministries presents The Father's Touch. నేను మీ పానీయమును మీ ఆహారం నేను ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగం నేను తీసివేదును, ఎందుకంటే నేనే యెహోవా రాఫా అన్నాడు ఆయన. ఒక పాపిని ఎట్లా శిక్షిస్తాడో అంత భయంకరంగా కరుణ లేకుండా కటాక్షం లేకుండా ఆయన శిలువలో యేసుని శిక్షించాడు. సమస్తమైన ఆధిపత్యం అధికారము పేరు పొందిన ప్రతి నామం ప్రభుత్వం కంటే ఎంతో హెచ్చుగా ఆయన మనలను లేపి క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టబడి ఉన్నాడు. We are right now seated. Let's turn to Romans chapter 10. రోమన్లకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. Let's read from verse 6. చదవమ్మా. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. See, today I want to go a little bit deeper about the text that I am teaching. Chudandi, we've been listening loads and loads of revelation. ప్రత్యక్షతని మనం ప్రాసెస్ చేసుకోకపోతే it would be wasted. దానివల్ల ఉపయోగం ఉండదు. So the reason why I tell to listen is there is lot of revelation that we could not process at the first time. మొట్టమొదటిసారి వినినప్పుడు మనకు కలిగిన గ్రహింపు అది పూర్తిగా మనకు కలగదు. If you are more alert, you would really savor the spiritual stuff that you are listening. మీరు విని ఆత్మీయ ఆహారాన్ని మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి అని నమ్ముతున్నాను. ఆమేన్. హల్లెలూయా. So this is the brief introduction. So I listen to my own sermons and I take a note. And వినేటప్పుడు ఎప్పుడు కూడా again keep a paper and again write what I did not miss. చూడండి, what you don't manage, you don't become a manager over it. See, మనం దేన్నైతే మేనేజ్ చేయలేమో దాని మీద అధికారులుగా మనం ఉండలేము. You got it? Yes. What you could not control, you could not take charge. మీరు దేన్నైతే కంట్రోల్ చేయలేరో మీరు దాని మీద చార్జ్ అంటే ఆధిపత్యం వహించలేరు. You cannot do that. So there were different levels of preaching. ఒకటి ఏంటంటే జస్ట్ మాట్లాడటం, రెండవది ఏంటంటే కమ్యూనికేటింగ్. అదేంటంటే ఓకే చాలామంది చెప్తారు, చెప్పేటప్పుడు అవతల వాళ్ళు వింటున్నారా లేదో కాదు, ఆ టెక్స్ట్ చెప్పేసేయాలి. సో దట్స్ కాల్డ్ స్పీకింగ్. రెండోది ఏంటంటే కమ్యూనికేటింగ్ అంటే ఇట్స్ జస్ట్ అంటే అతనుకున్న ఆ గ్రహింపుని లేక అంటే చెప్పాలనుకున్నది చెప్పడం. ఇన్ అదర్ వర్డ్స్ చాలాసార్లు చాలామంది మాట్లాడతారు కానీ చెప్పాలనుకున్నది చెప్పరు. So the second level is communicating, but the third level is connecting. And it's not just communicating, it must connect to your heart. So why Jesus Christ is the greatest teacher? He is a connector. Amen. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన కమ్యూనికేట్ చేస్తున్నాడు, at the same time he is connecting to the crowd. Amen. Hallelujah. Hallelujah. And the fourth level is more than communicating, more than connecting. It is just the word that is being preached. అంటే ఆ మాట మాట్లాడినది తన లైఫ్లో అప్లై చేసుకొని అది ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఆ వాక్యమే ఆ మాట్లాడే మాటే అయిన వ్యక్తి. దట్స్ ద గ్రేటెస్ట్ టీచర్. యేసయ్య ఊరికినే కమ్యూనికేట్ చేయలేదు, ఊరికినే కనెక్ట్ అవ్వలేదు. ఆయన చెప్పిన మాట ప్రతి మాట కూడా ఆయనలో నెరవేరింది. ఆమేన్. హల్లెలూయా. 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 So I believe most of the things maybe that I bring to you, నేను మీ ముందు తీసుకొచ్చేది ఏంటంటే things that have changed my life. Amen. Hallelujah. Hallelujah. The reason why I'm telling this is you got to understand
and value the material that you're receiving. సో మీ దగ్గరికి వచ్చే వాక్యమును మీరు ఎప్పుడైతే ఘనపరుస్తారో, ఆనర్ ఆల్వేస్ బ్రింగ్స్ ఇంక్రీజ్. మనం దేన్నైతే ఘనపరుస్తామో అది మనకి యాడ్ చేయబడుతుంది. అందుకని ఏమన్నాడంటే ప్రభు, టేక్ కేర్ వాట్ యు లిసన్ టు. ద మెజర్ యు గివ్ ఈజ్ ద మెజర్ యు రిసీవ్. మీరు దేన్ని వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఏ కొలతతో మీరు వింటారో ఆర్ ఇస్తారో, ఇట్స్ ద సేమ్ measure. చూడండి, ఇవ్వటం అంటే ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ మనీ, ఇట్స్ అబౌట్ గివింగ్ యువర్ ఇయర్స్, ఇట్స్ అబౌట్ గివింగ్ యువర్ హార్ట్, ఇట్స్ అబౌట్ గివింగ్ యువర్ అండర్స్టాండింగ్, ఇట్స్ అబౌట్ గివింగ్ యువర్ టైమ్, ఇట్స్ అబౌట్ ద వెయిటేజ్ దట్ యు గివ్. ఇవ్వటం అంటే ఊరికి డబ్బులు ఇవ్వటం కాదు, మన చెవులను ఇవ్వటం, మన యొక్క హృదయాన్ని ఇవ్వటం, మన యొక్క సమయాన్ని ఇవ్వటం. ఆమేన్. ఆర్ టు వాల్యూ దట్ వర్డ్. అంటే కొన్నిసార్లు పిల్లలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు అంటారు, నేను చెప్పేది ఏమన్నా విలువ ఉందా, నువ్వు వింటున్నావా, విలువిస్తున్నావా నా మాటలకంటారు. వాట్ ఈస్ దట్? ఇట్స్ ద వెయిటేజ్. ఆమేన్. సో ప్రభు అన్నాడు, మీరు ఏ కొలతతో మీరు దాన్ని తీసుకుంటారో అదే కొలతతో మీకు ఇవ్వబడుతుంది. ఇట్స్ ద వెయిటేజ్ దట్ యు గివ్. సో దేవుని వాక్యం కూడా అట్లాగే పనిచేస్తుంది. ఇఫ్ యూ ద రీజన్ వై పీపుల్ హ్యావ్ 30-fold హార్వెస్ట్ ఇస్ బికాస్ దే గివ్ 30-fold వెయిటేజ్. చాలామందికి ఎందుకు 30 ఫలమే వస్తుంది అంటే 30% వాళ్ళు విన్నారు, ఆర్ 30% దానికి విలువిచ్చారు. ఇఫ్ యూ గివ్ 60%, యూ విల్ గివ్ 60-fold హార్వెస్ట్. ఇఫ్ యూ గివ్ 100%, యూ విల్ గెట్ 100-fold హార్వెస్ట్. ఆమేన్. మీరు 100% దానికి విలువిస్తే 100 ఫలము. 60 ఎందుకు వస్తుంది? 60% వింటే. సో ఇట్స్ వీ దట్ డిసైడ్ ద హార్వెస్ట్. కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోయును. దిస్ ద ప్రిన్సిపల్ ఇస్ ఆల్ దేర్. కొంచెముగా మనం అప్పగించుకుంటే కొంచెంగానే కోస్తాం. ఎందుకని స్కూల్లో ఒకరికి 30 మార్కులు, ఇంకొకరికి 60 మార్కులు, ఇంకొక 100 మార్కులు అంటే కొంచెముగా విత్తువాడు కనుక, కొంచెముగా వింటున్నాడు కనుక. ద సేమ్ అప్లైస్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఆమేన్. ఆమేన్. సో ఐ వాంట్ యూ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. సో చదవమ్మా 5వ వచనం నుంచి. రీడ్ ఇట్. వాక్యము అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. I cannot pass these words. ఈ మాటలు దాటి వెళ్ళలేకపోతున్నాను. మేబీ ఐ మస్ట్ టెల్ లైక్ దిస్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ రిలీజింగ్ మీ టు గో ఇన్ టు అనదర్ టెక్స్ట్ ఆర్ అనదర్ ఏరియా. దేవుని యొక్క ఆత్మ నాకు అనుమతినివ్వట్లేదు. వాక్యము మీ యొద్ద. వావ్. వాక్యము మీ యొద్ద. విశ్వాస వాక్యం ఏమని చెప్పుచున్నది? ద వర్డ్ ఈజ్ నియర్ యూ. ఇట్స్ ఇన్ యువర్ మౌత్ అండ్ ఇన్ యువర్ హార్ట్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము నీ యొద్ద. వావ్. ఏ వాక్యం అది? ప్రపంచములను నిర్మాణము చేసిన వాక్యము. హల్లెలూయా. సృష్టిని ఉనికిలోనికి తీసుకొని వచ్చిన వాక్యము. మృతులను సహితము సజీవులుగా పిలుచు వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచములను నిర్మాణము చేసిన వాక్యము. హల్లెలూయా. శూన్యములో నుంచి సమస్తము నిర్మించిన వాక్యము. అగాధ జలములకు ఆ లైన్, ఆ మార్జిన్ గీసిన వాక్యము. See, ఇప్పుడు నేను వాక్యం నాకు the weightage that I am giving is now making the word of God so magnanimous or so enormous. నేను ఇచ్చే విలువ ఏమైపోతుందంటే వాక్యంకి ఇట్స్ ఇంక్రీజింగ్. సో ఏమైంది? నేను వాక్యముని వాక్యంలాగా చదవట్లేదు. ఇట్స్ లైక్ ఐఎమ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఫెలోషిప్పింగ్ విత్ ద గాడ్ బిహైండ్ ద వర్డ్. ఆ వాక్యము వెనకాల ఉన్న ఆయనతో నేను మాట్లాడుతున్నాను, ఆయనతో సహవాసం చేస్తున్నాం మనం. ఆమె అదేమని చెప్పుచున్నది? క్రీస్తును ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. నేను చెప్పిన మాట చదవమ్మా. క్రీస్తుని మృతులలో నుంచి పైకి తెచ్చుటకు. అట్లాగే దాని ముందు మాట, ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును. See, your miracle is not far from you. And God is speaking those things to on and on. మన బ్రేక్ త్రూ కానీ మన మిరకల్ కానీ అది మనకి దూరంగా లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
క్రీస్తు ప్రభు వచ్చి ఏమి చేయగలడో వాక్యమును మనం మన లైఫ్లో when we apply it we can see the same results. Amen. Amen. ఆమేన్. ఎవడు ఆకాశమునకు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును, ఎవడు అగాధములోనికి దిగిపోవును, అనగా క్రీస్తును మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు, అనగా క్రీస్తును మృతుల నుంచి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు. నీ హృదయంలో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను. వాక్యము నీ యొద్దను. వాక్యము నీ యొద్దను. See, what is this word? What is this word? See, that's what I want to talk today. ఇప్పుడు దాకా I just spoke generalized. I mean, ఏమంటే వాక్యము నీ యొద్ద ఉంది. But what is that word? వాక్యము నీ యొద్ద. What is that word? So now come back to Proverbs chapter 4 and verse 20. సామెతలు 4వ అధ్యాయం 20వ వచనం. చదవమ్మా. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. See, this is called మాటలు. నా మాటలు నీవు ఆలకించుము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. Again అక్కడ మాటలు మారిపోతా ఉన్నాయి. See, you got to see what I call as the progression of those words. ఆ మాటల యొక్క ప్రోగ్రెషన్ మీరు గమనించాలి. మళ్ళీ చదవమ్మా. నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. నా మాటలను ఆలకించుము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. సో మీరు మాటలను ఆలకిస్తూ ఉంటే మీకు ఏమైందంటే ఆయన వాక్యము కనబడుతుంది. See, I'm telling you, discipline is very powerful than talent. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ తలాంతు కంటే గొప్పది. The reason why most talented people were in prison is because they were undisciplined. తలాంతులు కలిగిన చాలామంది చెరసాలలో మగ్గిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు. సో కొంతమంది ఏమో చెరసాలలో ఉన్నారు, కొంతమంది ఏమో దే వర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. వాళ్ళు దే ఆర్ రాటింగ్ దేర్ గిఫ్ట్ because of undiscipline, క్రమశిక్షణ లేకపోవటం వలన. సో ద సేమ్ విత్ యువర్ ఫెయిత్ వాక్. విశ్వాసులకు కూడా మనకు ఒక డిసిప్లిన్ అవసరం. అదేంటంటే ఎక్స్పోజింగ్ అవర్ సెల్ఫ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. మనలో మనం దేవుని యొక్క వాక్యం ఎదుట సమర్పించుకోవటం. ఆర్ ఎక్స్పోజింగ్ అన్నమాట ఎందుకన్నానంటే యూ మస్ట్ స్ప్రెడ్ యువర్ హార్ట్, యువర్ మైండ్. మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము, మన తలంపులను దేవుని యొక్క వాక్యం ఎదుట పరుచుకోవాలి మనం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ క్రొత్త సంవత్సరం ఎప్పుడంటే మీరు క్రొత్త పని ఆరంభించినప్పుడే క్రొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. January 1st is not my new year day. If I am doing something today, today is my new day. Today is my new year. Hallelujah. నేను ఈ రోజున ఏదైనా చేస్తానంటే ఈరోజు అది నూతన సంవత్సరం. ఈరోజు నాకు ఫస్ట్ మంత్ అది. ఆమేన్. Hallelujah. See, don't con yourself. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. Don't wait for 1st of January to start something. Start from now. Amen. Hallelujah. Hallelujah. ప్రతిరోజు take time to read the word of God and then pause and meditate. చదువమ్మా. Proverbs. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. వేటిని? ఫస్ట్ మాటలు, తర్వాత మాట హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ వాక్యం. నీ కనుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకుము. వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. సో నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును. వెయిట్, ఏమి దొరికినాయి? మళ్ళీ కమ్ బ్యాక్, చదవమ్మా. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. నా వాక్యములకు నీ చెవియొగ్గుము. Give attention to my words. Incline your ear to my sayings. చూడండి, నా మాటలు, నా వాక్యము. మాటలు, వాక్యము. I want to zero in on that. మాటలు అంటే, say for example, you listen to a whole passage. ఒక వాక్యం మొత్తం చదివేశారు అనుకుందాం.
కానీ దాంట్లో అంత ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు యూ. మీకేం అది ఏమాత్రం కూడా మీకు అప్లై అయినప్పుడు నేను అనిపించలే, మీకు అర్థం కాలేదు. కానీ మీరు వినిన దాని అంతటిలో ఏదో కొన్ని మాటలు మిమ్మల్ని పట్టుకున్నాయి. అది మీకు లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. So when you are listening to his sayings, you got to search for his words. Amen. చూడండి, ఆయన ఉపదేశం, ఆయన మాటలు మనం వినేటప్పుడు, అంటే ఇట్స్ నాట్ ద ప్లే ఆఫ్ వర్డ్స్, అది ప్లే ఆఫ్ వర్డ్స్ కాదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు గో ఇన్ టు డీప్. ఆమేన్, హల్లెలూయా. సే ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం స్టోరీ ఎంత మనం విన్నాము, కానీ దేర్ ఇస్ వన్ వర్డ్ దట్ టచ్డ్ యూ. సో అదేంటంటే దొరికిన వారికి జీవము, తర్వాత సర్వ శరీరమునకు ఆరోగ్యము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏది? వాక్యము ఆర్ వాక్యములు, ద వర్డ్స్. సో దీని ఏమన్నారంటే, నా కమ్ బ్యాక్ టు 30 where we are reading Deuteronomy chapter 30, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము. సో మనకు కూడా ట్రెడిషన్ ఉండిపోతుంది, అండ్ దానివల్ల ఏమవుతుందంటే వీ డోంట్ కనెక్ట్ విత్ పీపుల్. ఆమె ఎస్పెషల్లీ ప్రీచింగ్ పక్కన పెట్టేయండి, చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. దే వర్ స్పీకింగ్, సమ్ పీపుల్ కమ్యూనికేట్ అండ్ సమ్ పీపుల్ డోంట్ ఎట్ ఆల్ కనెక్ట్ విత్ ద చిల్డ్రన్. ఊరికనే మాట్లాడతారు పిల్లలకి, రే అదే ఎందుకు చెప్తుందో మమ్మీ అర్థం కాదు. సో కొంతమంది ఏం చేస్తారు, కమ్యూనికేట్ చేస్తారు, నాన్న ఇది ఇట్లా చేస్తే ఇది ఇట్లా అయింది కాబట్టి నువ్వు ఇట్లా చేయకూడదు. సో కమ్యూనికేషన్ అయిపోయింది, కానీ పిల్లలు కనెక్ట్ అవ్వరు. ఎందుకంటే అమ్మ చెప్పిన దాన్ని కరెక్ట్గా వ్యతిరేకంగా చేస్తుంది. చిల్డ్రన్ డోంట్ సీ వాట్ యువర్ స్పీకింగ్. మీరు మాట్లాడేది పిల్లలు చూడట్లేదు, మీరు కమ్యూనికేట్ చేసేది వాళ్ళకి అర్థం కావట్లేదు, మీరు కనెక్ట్ అవ్వట్లేదు. బికాస్ మీ లైఫ్, మీరు చెప్పింది రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో వాట్ ఐఎమ్ టాకింగ్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిసిప్లిన్. వాట్ ఈజ్ యువర్ డిసిప్లిన్? ఆమేన్. చాలామందికి టాలెంట్స్ ఉన్నాయి, బట్ దే హ్యావ్ నో డిసిప్లిన్. అండ్ వీ గాట్ టు చూస్ డిసిప్లిన్ ఓవర్ కంఫర్ట్. మనకి ఏది అనుకూలమైనదో అది కాదు మనం చేయాల్సింది. మనము దేనికి క్రమశిక్షణ లేక ఏది మన లైఫ్లో శిక్షణ తీసుకుంటున్నామో, ట్రైనింగ్ తీసుకుంటున్నామో, దానికి సంబంధించిన క్రమశిక్షణలోనికి మనం వెళ్ళాలి. దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇఫ్ యూర్ రన్నింగ్, ఆల్రెడీ చలికాలం స్టార్ట్ అయింది, పొద్దున్నే లెగిసి యూ కెనాట్ రన్, ఎందుకని ఇట్ ఈస్ నాట్ ద కంఫర్టబుల్ థింగ్. కానీ ఇఫ్ యువర్ డిసిప్లిన్, యూ డోంట్ లుక్ ఫర్ కంఫర్ట్. మీరు మీ యొక్క ఆ సౌకర్యాన్ని కోసం చూడరు. ఐ మీన్ యూ డోంట్ లుక్ ఫర్ కంఫర్ట్ అంటే అది అనుకూలమైందా లేదా దానికోసం చూడరు. యువర్ స్టిక్ ఆర్ యువర్ స్టక్ విత్ ద డిసిప్లిన్. ఆమేన్. చదువమ్మా, ఎన్నో వచనం? వర్డ్స్ 15, 15వ వచనం, 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జీవము మేలు, మరణము కీడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేలు, జీవము, మరణము, కీడు. చదువమ్మా. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని. వెయిట్, మీ ఎదుట మేలు, కీడు, తర్వాత జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. I set before you life and prosperity. చూడండి, దేవుని యొక్క వాక్యమును డిఫైన్ చేస్తుంది. ప్రాస్పెరిటీ అంటే ఏదో డబ్బులు లేకపోతే ఆస్తిపాస్తులు కాదు, మేలు. ఆమేన్, హల్లెలూయా. నా బైబిల్ ఏమని చెప్తుందంటే, ఐ హ్యావ్ సెట్ బిఫోర్ యూ లైఫ్ అండ్ ప్రాస్పెరిటీ. నేను మీ ఎదుట జీవమును మేలు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రాస్పరస్ లైఫ్?
మీ లైఫ్లో మేలును చూడటమే ప్రాస్పరస్ లైఫ్. ఆమేన్. కీడును చూడటం కాదు. ఇట్స్ నాట్ అడ్వర్సిటీ, ఇట్స్ ప్రాస్పెరిటీ. ఆమేన్. తర్వాత చదవమ్మా. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన కాదు యెహోవాను కాదు, ప్రేమించి జీవము, మేలును మేలు, తర్వాత మరణమును మరణము. కీడును. చూడండి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాస్పెరిటీ, వాట్ యూ హ్యావ్ ఇస్ అడ్వర్సిటీ, కీడు. జీవము లేకపోతే ఏది ఉంది? మరణము. నా వెయిట్, అది దొరికిన వారికి జీవము. స్టాప్ హియర్. మీరు ఏ మాటలైతే వింటున్నారో ఆ మాట మీకు దొరికితే అది జీవము, ఆ మాట మిస్ అయితే మరణము. Do you know the power of that word? చాలాసార్లు మనం అనుకుంటాం, అందుకనే నీ కనుల ఎదుటి నుంచి దాన్ని తొలగిపోనియద్దు, ఎందుకంటే అది దొరికిన వారికి జీవం. మన కనుల ఎదుటి నుంచి అది పక్కకి వెళ్ళిపోయిందా, మనము జీవములో నుంచి మరణంలోనికి వెళ్ళిపోతున్నాం, మేలులో నుంచి కీడులోనికి వెళ్ళిపోతున్నాం. అండ్ సీ, ఆల్ అవర్ లైఫ్ హ్యాంగ్స్ ఆన్ టు దట్ వన్ వర్డ్. మన జీవం అంతా లేక జీవితం అంతా ఆ ఒక్క దొరికిన మాట మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు. జస్ట్ స్టాప్ దేర్. ఎన్ని మాటలు చెప్తే పేతురు ఆ నీటి మీద నడవగలిగాడు చెప్పండి? How many words that Jesus got to say to Peter for Peter to walk on the water? Somebody said one word. One word. ఇంకా నేనంటాను one letter. రా. నీ లైఫ్లో రా అన్న మాట చాలు నీ తుఫానికి సమాధానం చెప్పడానికి. నువ్వు అధ్యాయాలు చదువుతున్నావు, బట్ యు కుడ్ నాట్ ఫైండ్ దట్ వన్ వర్డ్. నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యము. ఫైండ్ దట్ వర్డ్. ఇమాజిన్ చేయండి, యేసయ్య చెప్పిన రా అది ఎక్కువ శబ్దంతో వినపడుతుందా పేతురుకి, లేక సముద్రం యొక్క ఘోష ఎక్కువ స్వరముతో ఎక్కువ శబ్దంతో వినపడుతుందా చెప్పండి? ఎంతమంది హ్యావ్ యూ బీన్ టు బీచ్? ఎక్కడికి మిగిలిన ఎవరు వెళ్ళలేదా? ఓకే, అక్కడ మీరు ఆ శబ్దం చూసారా? రా అన్న మాట 4 గంటల టైంలో లైట్ లేదు అంటే యేసయ్య కూడా కనపడకుండా ఉన్నాడు. కానీ వాక్యము నీ యొద్ద. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారు పడిన గోతిలో నుంచి. See, Jesus is not even visible. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రభువుని చూసి దయ్యం అనుకున్నారు. They thought that he was a ghost. నేను అనుకుంటున్నాను, ఆ వేవ్స్ ఇట్లా వచ్చినప్పుడు ఆ బోట్ ఇట్లా పైకి వెళ్ళి కిందకు పడుతున్నప్పుడు ఏసీ ఒకవేళ కనిపించవచ్చు, మునిగిపోయినట్టు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ పేతురు, ప్రభువా నీవే అయితే, ఇఫ్ ఇట్ ఈస్ యూ, కమాండ్ మీ టు కమ్ టు వాక్ ఆన్ వాటర్, ఈ నీటి మీద నడుచున్నట్లు నాకు సెలవిమ్మని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, నేనే రా అని అన్నాడు. చూడండి, ఆ మాట ఎంత వేగ్గా వినిపించుండొచ్చు చెప్పండి. It may not be as clear and as loud as even the waves or the sound of the ocean. ఆ సముద్రం యొక్క కెరటాల యొక్క శబ్దము ఉన్నంత క్లియర్గా కూడా ఆ మాట ఉండుండకపోవచ్చు, కానీ అదే లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ చుట్టుపక్కల అన్ని అప్పులు ఉండొచ్చు, నీ చుట్టుపక్కల నీ బంధువులందరూ నిన్ను చూసి హేళన చేస్తూ ఉండొచ్చు, అనారోగ్యము నీ మీదకు అది భయంకరంగా ఒకదాని తర్వాత వస్తూ ఉండొచ్చు. బట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ స్పోకెన్ ఏ స్మాల్ వర్డ్ ఫర్ యువర్ సిచ్యువేషన్. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు అనుకుంటున్నారు ఆ చిన్న మాట పని చేయదని, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దట్ స్మాల్ వర్డ్ ఇస్ ఎనఫ్. మీకు ఎట్లా తెలుస్తుందంటే, వెన్ యూ లెర్న్, ఎక్స్పీరియన్స్ అంటే ఇది, అనుభవం అంటే ఏంటి అంటే, చిన్న చిన్న మాటలు మీ లైఫ్లో వాడిన తర్వాత మీరు చూసే ఫలితాలు ఇంకొక చిన్న మాటను నమ్మటానికి మిమ్మల్ని ప్రేరేపించాలి. How many words did Jesus really speak to his people? పేతురుని పిలిచి అన్నాడు, నా వెంబడి రా, నేను నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేసేది. అంతే, జస్ట్ వన్ లైన్. పేతురు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వై? బికాస్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్స్ ఆఫ్ క్రిస్టోస్. క్రీస్తుని గురించిన మాట వలన కలిగింది పేతురికి. అది ఎంత కలిగిందంటే తన బిజినెస్నే వదిలిపెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురికి పార్ట్నర్స్ ఉన్నారు. పేతురికి he was running a very good wealthy fish business. What makes us do something is that small voice. మీలోకి దేవుని యొక్క సామర్థ్యం వస్తుంది. There is something about it. What made me to come and talk to this owner without having any money in my pocket? ఈ స్థలానికి సంబంధించిన ఓనర్తో మాట్లాడటానికి నా దగ్గర రూపాయి కూడా లేదు. నేను చెప్తే మీరు నమ్మరు. ఐ లైక్ ఇట్. మీరు నమ్మకండి. ఆమేన్, ఆమేన్. వాట్ మేడ్ మీ టు కమ్? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము కలిగిందని నీవు అనుకుంటున్నావు, మనం అనుకుంటున్నాం, కానీ విశ్వాసం కాదు, ఈ హాల్ కలిగింది. కమ్ ఆన్ నౌ, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము ఏంటి అంటే, ఇట్స్ ద రా మెటీరియల్ బై విచ్ యూ కెన్ డూ ట్రేడ్ విత్ హెవెన్. పరలోకము భూలోకముతో వ్యాపారము చేసే ముడి పదార్థము విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. It's just like, say for example, మీ దగ్గర ఉన్న డబ్బులతో మీరు కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, లేకపోతే సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us bring it down, కాలని మీరు ఊహించలేకపోతుంది. సో మీ దగ్గర ఉన్న డబ్బులతో మీరు చాక్లెట్ కొనుక్కోవచ్చు. Now you can think. ఆ డబ్బులతో మీరు I mean you can buy some ice cream కొనుక్కోవచ్చు. లేకపోతే చర్చ్ అయిన తర్వాత వెళ్తా ఏదో ఒక హోటల్లో బిర్యానీ కొనుక్కోవచ్చు. అవునా? కానీ మీ దగ్గర ఏది ఉంది? ఆ డబ్బులు ఉన్నాయి, ముడి పదార్థం. దట్స్ ద రా మెటీరియల్. ద సేమ్ థింగ్, విశ్వాసముతో యూ కెన్ మేక్ ట్రేడ్ విత్ అఫైర్స్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విశ్వాసం ఎట్లా వస్తుంది? ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. ఆమేన్. అంటే మీ దగ్గర డబ్బులు వచ్చినాయి కదా, అంటే విశ్వాసం వచ్చింది కదా, అంటే ఆ డబ్బులు ఏంటంటే, ఆ విశ్వాసం ఏంటంటే అది ఐస్ క్రీమ్. కమన్నా, హల్లెలూయా. అది బిర్యానీ. ఆమేన్. అది వాట్ ఎవర్, అది చాక్లెట్. ఆమేన్, హల్లెలూయా. ద సేమ్ థింగ్ విత్ ఫెయిత్. విశ్వాసం వచ్చింది అంటే అది కాదు, అనేక జనములు వచ్చాయి ఆ రోజున అబ్రహాముకి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. See, Abraham believed and it was credited. నువ్వు నమ్మిన రోజున నీ అకౌంట్ క్రెడిట్ అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున కలిగింది. సంథింగ్ హ్యాస్ హ్యాపెన్. See, it's not just the faith that has happened, it's the substance behind that faith that has happened to you. ఆ విశ్వాసం వెనకాల ఉన్న మీరు నమ్మే విడుదల, మీరు దేవుని దగ్గర నుంచి అడిగే ఆ ప్రార్థన జవాబు మీకు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. I declare and decree some things are happening to you in the name of Jesus. Some things were happening to you in the name of Jesus. In the name of Jesus. I want to pray something powerful. మీరు మరిచిపోయిన ఆ రా అన్న లాంటి మాటలు దేవుడు ఇప్పుడే మీకు జ్ఞాపకం చేయును గాక. May your spirit pick up the word that you forgot in the name of Jesus. Hallelujah. Hallelujah. కొన్నిసార్లు ఈ ద ఎఫైర్స్ ఆఫ్ లైఫ్, మన లైఫ్ జీవితంలో ఉన్న ఈ ఎఫైర్స్ అన్ని ఏం చేస్తాయంటే కృంగతీస్తాయి ఆ మాటను మర్చిపోయేలాగా. దేవుడు నాతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి.
కుమారుడా, ఏ మనుషునిలో పెట్టనిది నేను నీలో పెడతాను. ఐ విల్ గోనా కీప్ సంథింగ్ ఇన్ యూ దట్ ఈస్ సో యునీక్ విచ్ కెన్ నాట్ బి ఫౌండ్. అది ఎట్లా ఉండేది, అది చిన్న వేగ్ మాటలాగా అనిపిస్తూ ఉండేది నాకు. When I get disappointed and depressed, God used to say, son, don't worry. Hallelujah. 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 How can I trust that word? Yes, there was a word before that. దేవుడు నాతో మాట్లాడిన మాటలు, ఆ చిన్న మాటలు that has come into existence. I have seen some swords coming past in my life. అది దొరికిన వారికి జీవము, దొరికిన వారికి జీవము. చాలామంది వారు ప్రార్థన కంటే ముందు పరిగెత్తున్నారు, లేక ప్రార్థన కంటే ముందు ప్లాన్ చేస్తున్నారు, వారు ప్రిపరేషన్ కంటే ముందు వాళ్ళు ప్రీచ్ చేస్తున్నారు, ఆర్ దే ఆర్ డూయింగ్ దర్ ప్రజెంటేషన్. కొంతమందికి వాళ్ళు కలిగిన ప్రత్యక్షత లేకుండా దే ఆర్ రన్నింగ్ అహెడ్ ఇన్ లైఫ్. చాలామంది వారు విశ్వాసము కంటే విశ్వాసం లేకుండా స్టార్ట్ చేస్తారు. అండ్ వాట్ డస్ దట్ మీన్? దే ఆర్ రన్నింగ్ అహెడ్ ఆఫ్ దేర్ ఫెయిత్. సో మీరు పని చేయకముందు ఏం చేయాలంటే మీ విశ్వాసం ముందెళ్ళాలి. మీరు వెళ్ళని చోటకి మీ ప్రార్థనలో ముందెళ్ళాలి. Come on, hallelujah, hallelujah. Your prayers must go before you reach there. Amen, hallelujah. చాలా మంది ప్లాన్ చేసి ప్రార్థన చేస్తారు, కానీ మీరు ప్రేయర్ చేసి ప్లాన్ చేయొచ్చు. Hallelujah, hallelujah, hallelujah. చాలా మంది స్టార్ట్ చేసి నాకు అర్థం కావట్లేదని అంటారు, కానీ మీకు అర్థమై స్టార్ట్ చేయొచ్చు. Amen, hallelujah. See, you may not understand everything, but at least you got to understand that you don't understand everything. ఆమేన్. మీకు అన్నీ అర్థం కాకపోవచ్చు, కానీ మీకు అన్నీ అర్థం కావని అర్థం చేసుకొని కూడా స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమి అర్థం కానప్పుడు, మీకు అర్థం కాలేదన్న విషయం ముందే అర్థమైందని తెలిసి మీరు అర్థం కానప్పుడు మీరు కంగారు పడుకుంటూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. Are you all here with me? లేకపోతే ఏమైందంటే మీరు పద్దాకల విశ్వాసం మాట్లాడుతూ ఎవరు కలిసి నాకేం అర్థం కావట్లేదు బ్రదర్, నాకేం అర్థం కావట్లేదు బ్రదర్. అది కాదమ్మా, నువ్వు విశ్వాసం నాకేం అర్థం కావట్లేదు బ్రదర్, యూ గాట్ అండర్స్టాండ్ దట్ నీకేం అర్థం కాదన్న విషయం ముందే అర్థం కాదని తెలుసుకుంటే దెన్ యూ డోంట్ కన్ఫ్యూజ్ వెన్ యూ డోంట్ గెట్ అండర్స్టాండ్ అబౌట్ దాట్. ఆమేన్. నాకేం అర్థం కాలేదన్నప్పుడు దేవుడు అన్నాడు, నీకేం అర్థం కాలేకపోతే నోరు మూసుకో, నాకు అర్థమైంది అన్నాడు. ఆమేన్. God literally told me, shut your mouth. Don't speak your knowledge outside. ఎందుకంటే మన విశ్వాసం వల్ల నడుస్తున్నాం. బై ఫెయిత్ వి అండర్స్టాండ్ అన్నాడు. అందుకని హల్లెలూయా. బై ఫెయిత్ వి అండర్స్టాండ్, వి డోంట్ అండర్స్టాండ్. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం వల్ల మనం గ్రహించుచున్నాము. అదేంటంటే ప్రపంచములో వాక్యము మూలమున నిర్మాణమైనవి. ఆమేన్. అది బై సైన్స్ వల్ల అర్థం కాదు మనకి, బట్ బై ఫెయిత్ వీ కెన్ అండర్స్టాండ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే మనకు అర్థం కానివి మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఆయన చేయగలడని మనం గ్రహించగలుగుతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాట్ ఆర్ వి రీడింగ్? మీ ఎదుట జీవమును, మేలు, మరణమును, అది దొరికిన వారికి జీవము. దొరికిన వారికి జీవము, దొరికిన వారికి జీవం. ఐ మీన్ దీన్ని ఎట్లా చెప్పాలన్నా, ఐ మీన్ యూ గాట్ టు అండర్స్టాండ్ విత్ ఆల్ వెయిటీనెస్ ఆన్ దిస్ వర్డ్. సపోజ్ మీరు ఏదైనా అనారోగ్యం కోసం ఫైట్ చేస్తారు, యూ వాంట్ హీలింగ్. ఒక చిన్న మాట, నిశ్చయముగా ఆయన నాకు, ఐ మీన్ మై హార్ట్ వాజ్ ఏకింగ్ వన్ డే. దేవుడు నాతో అన్నాడు, నేను ఎన్నిసార్లు చదువుకుంటాను Isaiah 53. I mean, how many times I have worn out those pages. దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే నిశ్చయముగా, నాకు ఇంగ్లీష్లో మాట ష్యూర్లీ హీ హ్యాస్ బోర్న్ అవర్ సారోస్ అన్నమాట. అబ్బా, ఆ మాట నన్ను ఆ రోజు ఉన్న ఆ హెవీనెస్ నుంచి బయటికి లాగేసింది. దట్ వన్ వర్డ్, నిశ్చయముగా ఆయన మన బాధ, మన సారోస్ అంటే నా ఏడుపు ఆయన భరించాడంట. అంతే, నేను ఏడవకూడదు అనుకున్నా. హల్లెలూయా, హల్లెలూయా. Surely he bore my sorrows. అబ్బా, there is something. దొరికిన వారికి జీవము, దొరికిన వారికి జీవము, సర్వ శరీరమునకు ఆరోగ్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని దేవుడు అంటున్నాడు,
అపోస్తలుడైన పౌలు అంటాడు, వాక్యము మీ యొద్ద. హల్లెలూయా. ఏం వాక్యము? జీవము ఇచ్చే వాక్యము. హల్లెలూయా. మేలును కలిగించే వాక్యము. ఆమేన్. వాక్యము మీ యొద్ద. ఏది మీ నోట్లో ఉంచుకోవాలి? మీరు ఆ మాటలు వింటా ఉంటే మీకు జీవమును స్టిరప్ చేసిన ఆ మాట మీ నోట్లో ఉంచుకోవాలి. You're going deeper now. Hallelujah. 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 మీరు చాలా విన్నారు, కానీ దొరికిన వారికి జీవము, జీవము, ఆ జీవము కలిగించినది మీ హృదయములో, మీ నోట ఉంచుకోవాలి దాన్ని. Hallelujah. 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 Yes, there were all 110 words that you might be listening to. Maybe 100 sermons that you're listening to. కానీ ఒక్క మాట మీ లైఫ్లో ఆ జీవము, ఆ ఫెయిత్ ఇంపార్టేషన్ జరిగింది, మీ హృదయాన్ని ధైర్యపరిచింది. అండ్ దాట్స్ ద వర్డ్ ఆఫ్ లైఫ్ ఫర్ యూ. ఆ మాట మిమ్మల్ని జీవింపచేసే మాట. నెక్స్ట్ టైం ఇంకో సిచ్యువేషన్కి వచ్చినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, ఆ మాట పని చేయకపోవచ్చు, బట్ యు గో అండ్ సర్చ్ ఫర్ అనదర్ వర్డ్. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. 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 So this is what I call as faith expertise or faith experience. విశ్వాసములో మనం నడుచుకోవాలంటే ఇది మనం అర్థం చేసుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. ఇదే అధ్యాయం 30 and then let's read words లాస్ట్ వచ్చిన చదువమ్మ words 18. మీరు నిశ్చయముగా నశించిపోదరనియు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియచెప్పుచున్నాను. నేడు జీవమును మరణమును, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి, మీ ఎదుటను ఉంచి, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. హల్లెలూయా. మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని, చూసారా, వాక్యము దట్ జీరో ఇన్ ఆన్ దట్ వర్డ్. ఆ వర్డ్ అన్న మాట నేను దానిని పిన్ చేస్తున్నాను. యు గాట్ ఇట్. నీ ప్రాణమునకును మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములు కాదు, వాక్యమును విని. There is something, that word that caused you to come out of the land of Egypt. Israel, there is a word that given to the father. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన మాట ఏంటి? అబ్రహాము లేచి నేను చూపించే దేశమునకు వెళ్ళు, అండ్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యువర్ బ్లెస్సింగ్. అంతే. నేను నిన్ను ఆశీర్వదించి నేను ఆశీర్వాదముగా చేసేదని అబ్రహాం. నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ దేశము నుంచి వెళ్ళు. దట్స్ వన్ వర్డ్. ఆమేన్. చదవమ్మా. వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు. చూసారా, వాక్యము విని. That's very powerful. English Bible lo నాకు చాలా అద్భుతంగా ఉంది. That you would hear his voice. చాలా మంది see I need to bring some correction right now. చాలా మంది దేవుడు మాకు చూపించాడండి, దేవుడు మాకు చెప్పాడండి, దేవుడు మాకు నడిపించాడండి. హలో, ఆయన చూపించాడని నడిపించాడని లైఫ్ చెప్తుంది. చాలామంది అంటారు దేవుడు మాకు చెప్పాడు బ్రదర్, దేవుడు మాకు చూపించాడు. దేవుడు మీకు చూపించింది జీవములోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. 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 నేను కష్టాలు రావనట్లేదు, కానీ విజయాలు ఉంటాయని చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. యువర్ లైఫ్ ఈజ్ ద టెస్టిమనీ ఆఫ్ యువర్ హియరింగ్ కెపాసిటీ. మీ జీవితము మీ యొక్క హియరింగ్ కెపాసిటీ, దేవుని యొక్క మాటని ఏ కొలతతో వింటున్నారో దానికి సాక్ష్యము.
చాలామంది కొంతమంది మాట్లాడితే హెడేక్ అనిపిస్తుంది, ఎందుకు మాట్లాడామా వీళ్ళతో అనిపిస్తుంది. బ్రదర్ దేవుడు మాకు చెప్పారు, మీరు ఏమంటారంటే దేవుడు చెప్పాడు కదా, ఇంక నేనేమంటాను, నేను దేవుడి కంటే గొప్పవాడిని కాదు కదా. గో హెడ్ అండ్ డూ ఇట్. అండ్ ఐ నో ఎగ్జాక్ట్లీ వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశములో నుంచి బయటికి తొలగిపోయారు అని చాలా క్లియర్గా తెలుసు. మరి మీరు చెప్పొచ్చు కదా బ్రదర్, నో. వాళ్ళు వింటారా? వినరు. ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా. ప్రతీది బ్రదర్ దేవుడు మాకు దర్శనం ద్వారా చూపిస్తూ ఉన్నాడు. అసలు ఎంత బాగా చూపిస్తా, వాగ్దానాలు అయితే వస్తున్నాయి బ్రదర్, దర్శనం అయితే వస్తుంది, కానీ ఇదైతే జరగట్లేదు. ఎందుకని అంటే ఇఫ్ దే ఆర్ నాట్ లీడింగ్ యూ ఇన్ టు లైఫ్ అండ్ ప్రాస్పెరిటీ, దే ain't గాడ్. వారి అది నీకు జీవములోనికి మేలులోనికి మిమ్మల్ని నడిపించకపోతే దేవుడు కాదు మాట్లాడేది. ఇట్స్ యువర్ హై ఇమాజినేషన్, హై ఎక్స్పెక్టేషన్ ఆన్ రాంగ్ ఇన్ఫర్మేషన్. తప్పుడు సమాచారం మీద ఎక్కువ ఆశపడటం అవుతుంది ఇది. Did you get it? అలా బ్రదర్ అలా అని ఏంటి మీరు కెన్ వి నాట్ బిలీవ్ గాడ్? హలో, నేను చెప్పే మాటలు ఐఎమ్ టెలింగ్ యూ టు బిలీవ్ గాడ్ ఫర్ 100 హాస్పిటల్స్. I mean, these are our high expectation. But what is the information? It's not wrong information. There is a revelation inside me that is causing me to tell that. దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. సో మీకు కూడా హై ఎక్స్పెక్టేషన్ దేని మీద ఉండాలంటే హై రెవల్యూషన్ వల్ల ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. In few minutes I'm going to talk about the foundation of your faith. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన మాటను విని ఆయనను వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు. ఎట్లా హత్తుకుంటావు? ప్రభువా నేను హత్తుకుంటాను. How do you do that? How do you cling to him? ఆయన ఎట్లా హత్తుకుంటాను తెలుసా? ఆ విన్న వాక్యం హత్తుకోవటం వల్ల ఆయన హత్తుకుంటాం. This is the best picture I can say. నీ పరిస్థితులు ఎన్ని భయంకరమైన వచ్చినా మీరు చెప్తా ఉంటారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన సిగ్గునొందనీయడం. ఆమె తనలో తాను చెప్తా ఉంది, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుని ఎడల నేను బాగుపడుదును. వాట్ ఈస్ దట్? హత్తుకొనుట. పేతురు 14 దినాల తుఫానులో ఏమి చూడలేదు, నక్షత్రాలు కానీ సూర్యచంద్రులు కానీ చూడలేదు. వాళ్ళు బ్రతుకుదామన్న ఆశ బొత్తిగా పోయినప్పుడు పౌలు అన్నాడు, నేను నమ్మిన ప్రకారము ఇది జరుగును. ఇట్ షల్ టర్న్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ బిలీవ్. దేవుడు తన దూతను పంపించి నాతో చెప్పాడు, ఇట్ షల్ టర్న్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ బిలీవ్. నేను రోమాకు వెళ్తున్నాను. ఏం కనిపించినాయి పేతురు? ఏమి కనపడలా. ఏం వినిపించింది పౌలా? ఏం కనిపించింది? ఏమి కనపడలా. ఏం వినిపించింది పౌలా? నాకు ఆ మెల్లని స్వరం వినపడింది, అది దొరికిన వారికి జీవము. Hallelujah, hallelujah. That word has given me life. ఈ ఓడలో ఉన్న వారందరినీ నీకు అప్పగించి ఉన్నాను. పౌలా భయపడకము. వాట్ ఈస్ దాట్? ద వర్డ్ ఇన్ ద స్టార్మ్. చూడండి, పౌలు నూతన నిబంధన అంతా రాశాడు, మోస్ట్ ఆఫ్ ఇట్. కానీ అవన్నీ కాదు తుఫాన్లో నుంచి బయటికి లాక్కొచ్చింది. It's that small word. Did you get it? మనకి చాలా వచనాలు తెలిసి ఉండొచ్చు, but there is that one word from God that will keep you above the storms of life. మీ జీవితంలో కలిగే తుఫాన్లు అన్నిటి మీద నిలబెడుతుంది. There is that one word from God. ఆ ఒక్క మాట. That's one word from God. Wow. Hallelujah. 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 May the Holy Spirit connect your ears to his voice. In the mighty name of Jesus. దేవుని ఆత్మ మన చెవులను ఆయన స్వరమునకు ఆయన కనెక్ట్ చేయను గాక. Hallelujah. I want you to take 30 seconds and pray right now. Father, cause me to hear your voice. I want you to ask the Lord right now.
Right now, I did not finish my preaching, but I feel like we got to pray right now. Father, in the mighty name of Jesus. మనం ఆ చిన్న మాటే కదా అని పక్కన పెట్టేస్తున్నాం. ఆ చిన్న మాట మీ బ్రేక్ త్రూకి సంబంధించింది అయి ఉండొచ్చు, మీ బిడ్డల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫైనాన్షియల్ స్ట్రగుల్కి సంబంధించింది అయి ఉండొచ్చు, or maybe మీ అనారోగ్య పరిస్థితికి సంబంధించినది అయ్యొచ్చు. బట్ ద స్మాల్ వర్డ్, యూ డోంట్ నో వాట్ దట్ వర్డ్ విల్ డూ. అది దొరికిన వారికి జీవం. మీరు అది పట్టుకుంటే బతికేస్తారు అంతే, దాంట్లో నుంచి బయటపడేస్తుంది అంతే ఆ మాట. హ్యాంబ్రో కాలి నేనే సికేతో టప మెంగ్రో సుకోలన మొంబ్రమా కీలే ప్రేఫిటేద కీటే. ఫాదర్, హీల్ మై హియరింగ్ కెపాసిటీ ఫాదర్. నాయన నా చోటితనాన్ని స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. చెప్తావా? క్యాన్ వి ఆస్క్ గాడ్, క్యాన్ వి ఆస్క్ గాడ్, లార్డ్ హీల్ మై స్పిరిచువల్ డెఫ్నెస్. ఆత్మ సంబంధమైన చోటితనము నుంచి నన్ను స్వస్థపరచు ప్రభువా. Hallelujah. In Jesus' name, everybody said, Amen. Now by faith declare, నా గొర్రెలు నా స్వరము వినును, నేను ఆయన గొర్రెను, నేను ఆయన స్వరము విందును. I have the capacity to hear and recognize the voice of my good shepherd. నా మంచి కాపరి యొక్క స్వరమును వినుటకు, గుర్తుపట్టుటకు సామర్థ్యము కలిగి ఉన్నాను. చూడండి, ఇది కన్ఫెషన్ చేయాలి మీరు. కన్ఫెషన్ సెట్స్ ద ప్లాట్ఫామ్ ఫర్ పొజిషన్. మన ఒప్పుకోలు ఏం చేస్తుందంటే, మనము దానిని స్వాధీనపరచుకోవటానికి మన విశ్వాసమును బిల్డ్ చేస్తుంది, మన ఫెయిత్ని బిల్డ్ చేస్తుంది. మీరు కన్ఫెస్ చేయండి, కొన్ని రోజుల తర్వాత మీకు మాటలు ఇట్లా వినపడతానే ఉంటాయి. ఇట్ మే నాట్ బి ఆడిబుల్ వర్డ్స్, బట్ వర్డ్స్ మీ హృదయంలో నుంచి వచ్చేస్తూ ఉంటాయి బయటికి. యూ విల్ హియర్ ప్లాన్స్ దట్ వర్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. లగ్జరీ ఏంటంటే కట్టిన ఇల్లు నాటని తోటలు కాదు, దేవుని స్వరం వింటాం. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఎందుకంటే దొరికిన వారికి జీవము. మీరు ఆ దేశమును స్వాధీనపరచుకున్నట్లు నా స్వరము వినండి. అంటే ద రియల్ థింగ్ ఈజ్ ఆ దేశమును స్వాధీనపరచుకోవటం కాదు, ఆయన స్వరం వింటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. For some of you, God will give you plans to become multi-millionaires without your effort. Amen. Plans అంతే. మీరు ఎట్లా, హౌ డు యూ గెట్ ఇట్? మీరు వినగలిగితే చాలు. ఐ విల్ టీచ్ దెమ్ ద వే టు ప్రాఫిట్ అన్నాడు ఆయన. వారు అభివృద్ధి పొందినట్లు నేను మార్గము వాళ్ళకి బోధించేదను. ఐ డేర్ సమ్ యంగ్ పీపుల్. ఐఎమ్ ఆల్సో సిట్టింగ్, నాట్ గివ్ మీ ఎ స్ట్రాటజీ టు బికమ్ ఎ మల్టీ-మిలియనర్. ఐఎమ్ బిలీవింగ్ గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మినా నమ్మకపోయినా ఒకరోజు అయిపోతాం అంతే. హల్లెలూయా. అంటే మీరు, నేను నమ్ముతున్నా. ఆమేన్, హల్లెలూయా. See, I'm telling you something. దొరికిన వారికి జీవం. Go and grab that word that gives you life. ఎట్లాగా? What sets the pace? Meditation. వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములో. వాక్యము నీ యొద్ద. నాకు అది ఎట్లా గుర్తొస్తుందో చెప్పలేను నేను. వాక్యము నీ యొద్ద, వాక్యము నీ యొద్ద, వాక్యము నీ యొద్ద. ద రా మెటీరియల్ ఇస్ దేర్. మిక్స్ ఇట్ అప్ విత్ ఫెయిత్. వినిన వారు దాంతో విశ్వాసము కలపలేదు. Hebrews chapter 4 చదవమ్మా, మొదటి వచనం నుంచి. కీప్ రీడింగ్. I want to go deeper today. Hallelujah. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, ఇంకా నిలిచి ఉండగా. Hallelujah, hallelujah. వాగ్దానము నిలిచి ఉండగా. మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా, ఆ వాగ్దానమును పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉందుము. భయము కలిగి ఉందుము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. మనకును సువార్త, వాళ్ళకి సువార్త. ఏంటి సువార్త? వాట్ ఈస్ ద సువార్త? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణము, చేసిన ఆ దేశములోనికి, ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అది సువార్త వాళ్ళకి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు సువార్త ఏంటి? మనం పరలోకానికి వెళ్తాం. ఆమేన్, హల్లెలూయా. మనకు సువార్త ఏంటి? శాపము తొలగించబడింది. ఆమేన్,
మనకు సువార్త ఏంటి? నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాడు. ఆమేన్. మనకు సువార్త ఏంటి? అబ్రహాం యొక్క ఆశీర్వచనం అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. దట్స్ ది గుడ్ న్యూస్. నాకు అర్థం కాదు, ఏమి నమ్మి మారుమనసు పొందుతున్నారో కొంతమంది అర్థం కాదు. చాలామంది అండి ఈ రోజుల్లోనండి ఇవి చెప్తున్నారండి. హలో, గుడ్ న్యూస్ అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? సువార్త, ప్లీజ్ డిఫైన్ దట్ టు మీ. చదవమ్మా. వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. చాలు, వినిన వారితో. అమ్మ, రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసిందంటే, దే డిడ్ నాట్ మిక్స్ ఫెయిత్ విత్ ద వర్డ్ దట్ దే హర్డ్. చదవమ్మా. But the message they heard did not benefit them because it was not mixed with faith. చూడండి, వర్డ్ చూడండి, వినిన వాక్యము did not benefit them అంట. did not benefit them. Do you know how వినిన వాక్యం బెనిఫిట్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? మీ నోట మీ హృదయంలో పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యువర్ టంగ్ ఈజ్ ద మిక్సర్. మీ నాలుక ఏంటంటే అది మిక్స్ చేసేది. మీ నాలుక ఏం చేస్తుందంటే మీ హృదయంలో ఆ మాటను పెట్టిన వెంటనే హృదయంలో నుంచి ఫెయిత్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చదువుమా, రీడ్ ఇట్, కంప్లీట్ ఇట్. The word did not benefit them because it was not mixed with faith. Because it's not mixed with faith by those who heard it. By those who heard it. Neither were they united in faith with the ones who heard it. వినిన వాక్యముతో కానీ వాక్యం విని విశ్వసించిన వారితో కానీ వాళ్ళు కలిసి ఉండలేదంట. That's why you should be careful who you join yourself with. అందుకని మీరు ఎవరిని ఎక్కువ కలుస్తున్నారో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సమ్ పీపుల్ డిప్లీట్ ఫెయిత్. మీలో ఉన్న విశ్వాసం అంతా సక్ చేసేస్తారు కొంతమంది మనుషులు. అబ్బా, వాళ్ళ ఒక్క ఫోన్ కాల్ చాలు మీ జీవితాన్ని నాశనం చేయడానికి. వాళ్ళొక్క చిరునవ్వు చాలు మీ లైఫ్ అంతా ఏడవటానికి. I mean, you can just tell whether it is a cursed love. వాళ్ళు నిజంగా ప్రేమించి మిమ్మల్ని ఆశీర్వాదపూర్వకంగా మిమ్మల్ని మీ మంచిని కోరి నవ్వుతున్నారు, లేకపోతే you recognize that smile. వీడు నాశనం అయిపోవాలని నవ్వుతున్నారు. ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించవలెను. దాంట్లో ఒక సిలువ ఏంటంటే to go away from people that do not believe like you believe. మీరు విశ్వసించిన రీతిగా విశ్వసించిన వారి దగ్గర నుంచి వెళ్ళిపోవటం అది చాలా కష్టమే. కానీ you got to set aside. I'm going to talk about it very soon. I'm setting a pace. Amen. Hallelujah. వినే వాక్యముతో వాళ్ళు విశ్వాసం కలపలేదు. They did not mix faith. Mix faith. Mix faith. ఎట్లాగా? The tongue is the mixer. ఆ మాట హృదయంలోకి వెళ్ళిందా అంతే విశ్వాసం వస్తుంది. ఆమేన్. I want to show you words but no time. That's why I want to show Mark's Gospel chapter 4. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 23వ వచనం చదవమ్మా. Mark's Gospel chapter 4. వినుటకు చెవులెవరికైనా నుండి ఎడల వాడు వినుగాక అని. వాడు వినుగాక. అబ్బా, వింటాకు చెవులు ఉంటే వినుగాక అంటే వింటాకు ఉండవు చెవులు చాలా మందికి. చదవమ్మా. మరియు ఆయన మీరేమి వినుచున్నారో మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. Take care what you listen. మీరెట్టి కొలతతో కొలుతురో మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మీకు అట్టి కొలతతోనే. కొంతమందికి చెడ్డ న్యూస్ ఏంటని చాలా ఇష్టం. చదవమ్మా. ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. సరే, ఎక్కువగా ఇవ్వబడును. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినదయు అంటే మీకు ఇష్టం లేదు బ్యాడ్ న్యూస్. మీ దగ్గర ఉన్న బ్యాడ్ న్యూస్ కూడా దేవుడు తీసేసుకుంటాడు. హల్లెలూయా. కలిగిన వానికి టాప్ అప్. ద సేమ్ థింగ్ విత్ ఫెయిత్. విశ్వాసం ఉందనుకోండి, మీరు దాన్ని భద్రపరచుకోవడానికి కలిగిన వానికి ఇవ్వబడి. ఇదే విశ్వాసం పని చేయట్లేదంటే ఉన్నది కూడా పీకేసుకుంటారు. దట్స్ కాల్డ్ స్పిరిచువల్ లా. ఈ లా అన్నిటికీ అప్లై అవుతుంది తెలుసా? ఫైనాన్సెస్కి అప్లై అవుతుంది, ఆరోగ్యానికి అప్లై అవుతుంది, బిజినెస్కి అప్లై అవుతుంది, లైఫ్లో ప్రతి దానికి అప్లై అవుతుంది. దిస్ కాల్డ్ స్పిరిచువల్ లా. అందుకనే డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వబడతాయి, లేని వానికి ఉన్నది కూడా పీకేయబడుతుంది. ఆమేన్. హెల్త్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇవ్వబడుతుంది, లేని వాళ్ళకి ఉన్నది కూడా. ఎందుకంటే దే స్పీక్స్ దే వాల్యూ, దే డోంట్ వాల్యూ వాట్ దే హ్యావ్. సో దే ట్రేడ్ వాట్ దే హ్యావ్, what is valuable with what is
ఆఫ్ నో వాల్యూ. చాలామంది వాళ్ళు కలిగిన విలువైనది గుర్తించారు కనుక విలువలేని దానికోసం విలువైన దానిని అలా అమ్మేస్తారు. హార్డ్ టు అండర్స్టాండ్. రైట్ ఇట్ డౌన్, మీకు తర్వాత అర్థమవుతుంది. చదువమ్మా, కీప్ రీడింగ్ త్వరగా. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనములు చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచునుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముద్రగించలను తనంతట తానే పుట్టించు. అండర్లైన్ చేయండి అన్నమాట. తనంతట తానే, తనంతట తానే, తనంతట తానే. మీకు ఫెయిత్ దానంతట అదే వస్తుంది. అదంత ఆ మాట చెప్పడానికి వచ్చిన చదివి మనం తనంతట తానే. చూడండి, యువర్ స్పిరిట్ హ్యాస్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ మైండ్కి లేదా కెపాసిటీ, మన శరీరానికి లేదా కెపాసిటీ, బట్ యువర్ స్పిరిట్ మ్యాన్ హ్యాస్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ బై ఇట్ సెల్ఫ్. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మీకు చెప్పమంటారా? మీరు ఆ మాట మీలో నెరవేర్చే సామర్థ్యం బై ఇట్ సెల్ఫ్ అంటే మీ ఆత్మకి ఆ కెపాసిటీ ఇవ్వబడిందంటే యూ కెన్ రైట్ ఇట్. ఐ మీన్ ఆ ప్రిన్సిపల్ని మీరు ఎక్కడైనా అప్లై చేసి తెలుసా అంటే అనేక జనములకు తండ్రి అగునట్లు ఆ సామర్థ్యము తనంతట తానే ప్రొడ్యూస్ చేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదంగా అయ్యే సామర్థ్యము నీ ఆత్మ తనంతట తానే ప్రొడ్యూస్ చేయగలదు. హల్లెలూయా. మల్టీ మిలియనీర్ అయ్యే కెపాసిటీ తనంతట అదే ప్రొడ్యూస్ చేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక జనములకు అప్పిచ్చువాడుగా చేసే సామర్థ్యము, see it works by itself. But you got to mix faith. See, how does it happen? మీ నోట మీ హృదయంలో పెట్టుకున్నప్పుడు that's what happens. సో వినిన వాక్యం చాలా మందిలో బెనిఫిట్ అవ్వట్లేదు బికాస్ యూఆర్ నాట్ మిక్సింగ్ ఇట్, యూఆర్ నాట్ వర్కింగ్ విత్ ద వర్డ్ ఆర్ వర్క్ ద వర్డ్. మీరు అనుకుంటున్నారు అవ్వాటే కదా మాట. దొరికిన వారికి జీవము చచ్చిపోతాం. అది ఇట్స్ లైక్ మీరు ఒక ఓషన్లో మునిగిపోతా ఉంటే ఒక చెక్క మీకు దొరికినట్టు అనమాట. అది బయట పెట్టేస్తుంది మిమ్మల్ని అంతే. ఇట్స్ లైక్ ద యాంకర్. Hallelujah, 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 hallelujah. తనంతట తానే, తనంతట తానే. డోంట్ వరీ, ఇమ్మీడియట్గా చెట్టు అయిపోకూడదు. మొదట మొలక, తర్వాత వెన్ను, తర్వాత వెయిట్. యు గ్రో ఇన్ స్టేజెస్. మొదటి రోజు వేలు రారు. యు గో ఇన్ స్టేజెస్. కమ్ అండ్ హ్యావ్. మొదటి రోజు యూ డోంట్ థింక్ సీ హ్యాపెన్. చూడు, పిల్లడు పుట్టినప్పుడే హాయ్ డాక్టర్, హలో, గుడ్ మార్నింగ్ అని చెప్పి నడుచుకుంటూ వచ్చాడు అనుకోండి. ఐ మీన్ ఆ సర్జరీ చేసే డాక్టర్లు మొత్తం అటు ఇటు పరిగెత్తేసి ఆ ఊమ్ని క్లోజ్ చేయకుండా పరిగెత్తారు నర్సులతో సహా మొత్తం బయటికి. అవునా కదా? చాలా బాధ వేస్తుంది ఒకసారి చూస్తే. బట్ ఐ బిలీవ్ వీ అండర్స్టాండ్ హౌ టు ప్రాసెస్ ద వర్డ్. Hallelujah, 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 hallelujah. How many times in my life I have some great battles and I took that one small word. ఎన్నిసార్లు ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన ఆ చిన్న మాట, ఆ చిన్న మాట, ఆ చిన్న మాట. You don't know where I came from. నేనున్న పరిస్థితి చూసి you don't know my history. By the grace of God we defied all odds. Hallelujah. దేవుని యొక్క కనికరమును బట్టి ప్రతి విధమైన సమస్యను విరగొట్టేసాం మనం. Hallelujah. What I call that? Small word. Small word. వచ్చినాలు రోజంతా వాక్యం చెప్తున్నా, నన్ను అది తీసుకురాలి ఇక్కడికి. స్మాల్ వర్డ్, స్మాల్ వర్డ్. కుమారుడా నిన్ను ఎవడెతకమన్నాడు? స్మాల్ వర్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. I can tell you countless examples. Small word. Can you tell you something? See, this is not about material things. I'm talking about నీ ఆత్మ అదంతట అదే ప్రొడ్యూస్ చేయగలదన్న దాని గురించి చెప్తున్నాను. There is a capacity inside you. Hallelujah, hallelujah, hallelujah,
హల్లెలూయా, 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 హల్లెలూయా. వాక్యము నీ యొద్ద, వాక్యము నీ యొద్ద. The word is near you. The word is near you, in your mouth and in your heart. In your mouth and in your heart. In your mouth and in your heart. నేను చెప్తున్నాను, క్యాన్సర్ సర్జరీ మీరే చేసేసుకోవచ్చు. హల్లెలూయా. మీ మైండ్లో ఏదైనా కనితుంటే మీరే ఆపరేషన్ చేసేసుకోవచ్చు. మీకు చెడు తలంపులుంటే మీరే, యూ కెన్ డూ దట్ బ్రెయిన్ సర్జరీ. హల్లెలూయా. మీ లైఫ్లో ఏమన్నా ఒక భయంకరమైన సన్నివేశం పదాకల నొప్పి పెయిన్ కలిగిస్తుందా, యూ కెన్ డిస్కనెక్ట్ దట్ ఫీలింగ్ బై స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము నీ యొద్ద. ప్రాణమును ఆత్మను విభజించినంత మట్టుకు మూలుగులలోనికి అది చొచ్చుకుపోతుందంట, దూరుచున్నది అన్నమాట. వాట్ ఎ పవర్ఫుల్ వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. I am telling you, may God make you fathers and mothers of many nations. హల్లెలూయా. అనేక జనములకు తండ్రిగా మిమ్మల్ని చేయునుగాక, అనేక జనములకు తల్లిగా మిమ్మల్ని చేయునుగాక. May nations come out of you. మిమ్మల్ని ఎరుగని జనము మీకు పరిచర్య చేయుదురుగాక. హల్లెలూయా. యెహోవా యొక్క మహిమ మీ మీద ఆయన కనపరచుటను బట్టి మీ దగ్గరికి రాజులు పరిగెత్తి వచ్చేదురుగాక. హల్లెలూయా. రహస్యముల ధననిధి మీ వైపు త్రిప్పబడునుగాక. హల్లెలూయా. వంకర మార్గములు సరళమగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నావు ప్రియ దేవుని బిడ్డ? నీ కొరకు ప్లాన్స్, నువ్వు వస్తే కొన్ని ప్లాన్స్ దేవుడు రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హీ షల్ బ్రింగ్ గ్రేట్నెస్ బికాజ్ యూ విజిటెడ్ దట్ ప్లేస్. మీరు ఆ ప్లేస్ మీరు విజిట్ చేసినందుకు దేవుడు ఆ ప్లేస్కి ఆయన ప్రతిష్ట తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నది వెళ్ళిన చోట్ల బ్రతుకును. ఆమేన్, ఆమేన్. నేను చెప్తున్నాను, మీరు వెళ్తే కొన్ని బిల్డింగ్లు కడతాడు దేవుడు. మీరు వెళ్తే కొన్ని ఆపర్చునిటీస్ రిలీజ్ చేయబడతాయి. హల్లెలూయా. దట్ స్టిల్ స్మాల్ వాయిస్, కమ్ ఆన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేమని చెప్పుచున్నది? వాక్యము మీ యొద్ద, వాక్యము మీ యొద్ద, వాక్యము మీ యొద్ద. యూజ్ ద మిక్సర్, యూజ్ ద మిక్సర్. వినిన వారిలో వాక్యము బెనిఫిట్ అవ్వలేదంట, ప్రయోజనం అవ్వలేదు. కానీ ఈరోజు వింటున్న వాక్యం ప్రయోజనం అవ్వాల. యూజ్ ద మిక్సర్. నీ నోట నీ హృదయములో, నీ నోట నీ హృదయములో, నీ నోట నీ హృదయములో. వాట్ యు విల్ గెట్? యు విల్ గెట్ పవర్ టు డామినేట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి దేవుడు నీ తుఫాను గద్దించడు. ఈసారి తుఫాను మీద నేను నడిపించాలని ఆశిస్తున్నాడు. ఈసారి దేవుడు నీ అగ్నిని ఆర్పడు, నీ అగ్నిలో నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈసారి సింహాలను ఆయన రాకుండా ఆపడు, వాటి మధ్య మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాడు. అంతే. హల్లెలూయా. ఎందుకంటే సింహము కంటే క్రూరుడివి, అగ్ని కంటే మండుతాం, నీటి కంటే డేంజర్ను. హల్లెలూయా, హల్లెలూయా. The power to dominate. Amen. Amen. See, you got to reign and dominate. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇచ్చేదను. What are the things that you did not conquer? Seclusion. I just tell one word and then leave it. Seclusion. Abrahamu. This is what I call giving an environment for the seed. దొరికిన వారికి జీవం కదా, ఆ సీడ్ని ఎట్లా కాపాడుకోవాలి? కెన్ ఐ షో యూ 2 scriptures and then close? 5 minutes టైం ఉంది నాకు. కెన్ ఐ షో Genesis chapter 12 verse 1. చదవమ్మా. ఆదికాండం 12 మొదటి వచనం. రీడ్ ఇట్. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నీవు లేచి. God told to Abraham, rise up from the country and from the house, from the land and from your relatives. నీవు లేచి. అబ్రహాము లేచి. Why? It's just like the classic examples.
నూజివీడులో యాపిల్స్ పండవు, నూజివీడులో మామిడికాయలే. నీ తండ్రి ఇంట్లో విశ్వాసం పండదు, నీ బంధువుల దగ్గర విశ్వాసము పనిచేయదు. దీస్ ఆర్ పీపుల్ దట్ వర్ హీదెన్ పీపుల్. దేవుడు ఎరుగని వారు వాళ్ళు. ద రీజన్ వై గాడ్ సపరేట్స్ యూ, దేవుడు చాలాసార్లు ఎందుకు సపరేట్ చేస్తాడంటే టు గ్రో ఇన్ అ సంథింగ్ దట్ కెనాట్ బీన్ గ్రోన్ దేర్. అక్కడ పెరగనిది మనలో పెరుగునట్లు ఆయన మనల్ని ప్రత్యేకపరుస్తాడు. ఇంకా చెప్పాలంటే ఎందుకు ప్రత్యేకపరుస్తాడంటే మళ్ళా వాళ్ళకి ఉపయోగపడటానికే ప్రత్యేకపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. I can give countless examples. The classic example is Joseph. యోసేపుని తండ్రి ఇంటి నుంచి వేరు చేశాడు, అన్నదమ్ముల నుంచి వేరు చేశాడు. ఎందుకంటే కరువులో వాళ్ళని పోషించాలి కాబట్టి. సొంత అన్నయ్య గోతిలో పడేశాడు. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ విని ఏడ్చుంటాడు యోసేపు. అన్నయ్య నన్ను చంపొద్దని ప్రతిమాలుంటాడు. ఒకడైతే చంపేద్దాం అన్నాడు, రూబేనుండి అన్నాడు వద్దు చంపొద్దు, గోతిలో పడేద్దాం. పైనుంచి పడేస్తే ఎన్ని దెబ్బలు తగిలినాయో, ఎన్ని ఎముకలు ఇరిగినాయో. చంపటం గోతిలో పడేయటం ఒకటే ఆ దినాలలో. ఎవరొస్తారు? కానీ ఇష్మాయేలీల్ని దేవుడు నడిపించాడు. నేను చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నా. కొన్నిసార్లు దేవుడు నీ శత్రువుని ఎందుకు ఆశీర్వదిస్తాడంటే నేను గోతిలో నుంచి బయటికి లాగటానికి. ఇస్సాకుతో పాటు ఇష్మాయేల్ని ఎందుకు ఆశీర్వదించాడంటే యోసేపుని బయటికి లాగటానికి. చిన్నన్నయ్య సహాయం చేయకపోతే పెద్ద అన్నయ్యని తీసుకొస్తాడు దేవుడు. రూబేను సహాయం చేయాల, ఇష్మాయేల్ తీసుకొచ్చాడు. మళ్ళీ అగైన్ డిఫరెంట్ స్టోరీ. ఐఎమ్ టెల్లింగ్ యూ, యువర్ సెపరేషన్ ఈజ్ యువర్ ప్రిజర్వేషన్. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపాడటానికి నిన్ను సపరేట్ చేశాడు. నీ బంధువుల ఇంటి నుంచి వెళ్ళిపో. ఆమేన్. వాట్ ఈస్ దట్ అట్మాస్ఫియర్? చెమ్మలేనందున విత్తనం ఎండిపోయిన, చెమ్మలేనందున దెర్ ఈస్ ఎన్ అట్మాస్ఫియర్. చూడండి, అది ఇంపెరిషబుల్ సీడే, కానీ ఆ వాతావరణంలో పెరగలేదు. దేవుడు ఏం చేస్తాడంటే హీస్ బ్రింగింగ్ హిమ్ ఇంటూ ఎన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల యొద్ద నుంచి, తండ్రి ఇంటి బంధువుల యొద్ద నుండి బయలుదేరి నీకు చూపించే దేశమునకు అయినా అబ్రహాము వెనకాల తోకను తీసుకొచ్చాడు. ఎవరిని? లోతురాజుని. మిస్టర్ లాట్. బంధువుల యొద్ద నుంచి కూడా వచ్చేసేమంటే బంధువుని ఎందుకు తీసుకొచ్చాడు? ద సేమ్ థింగ్ అబ్రహాం డిడ్ ఇట్. వాట్ ఈస్ దట్? సెక్లూషన్. సెక్లూషన్. లుక్ చాప్టర్ 1 and verse 24. చదవమ్మా. లూకాసు వార్త 1:24 వచ్చిన 2 verses. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషుల్లో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండేను. 5 నెలలు. వాట్ ఈస్ దట్? గార్డింగ్ దట్ సీడ్. మళ్ళా రావాలి మనుషుల్లోకి. There is something called seclusion, separation for preservation. 5 నెలలు. ఏం జరిగింది? మీరు 5 నెలలు దివారాత్రములు దేవుని యొక్క వాక్య ధ్యానం చేసి చెప్పండి. యోహాను పుడతాడు మీలో. ఆమేన్. You will give birth to a prophetic movement. Hallelujah. 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 That seed, guarding that seed. మనుషుల నుంచి అవమానం దేవుడు తొలగించాడు. చూడండి, కెన్ ఐ టెల్ యూ సంథింగ్? సీ, యు గాట్ టు సెలబ్రేట్ ద ప్రాసెస్ ఓవర్ ఎన్ ఈవెంట్. మీరు జరిగిన కార్యము కంటే కూడా ఆ జరుగుతున్న ఆ ప్రాసెస్, అనుభవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి.
చూడండి, ఎలిజబెత్ యోహాను కనటం గొప్ప సంగతి కానే కాదు. ఒకవేళ మీరు గొప్ప సంగతి అనుకుంటే అది గొప్ప సంగతి కాదు, అది యాక్చువల్గా గొప్ప సంగతి. ఎందుకంటే ఆమె వృద్ధాప్యంలో కనింది, గొడ్రాలుగా ఉన్న టైంలో దేవుడు ఇట్ ఇస్ ఎ మిరకల్. బట్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఈస్ నాట్ గివింగ్ బర్త్ టు జాన్, బట్ ఇట్ ఇస్ ప్రొటెక్టింగ్ జాన్ ఆల్ త్రూ దిస్ మంత్. యోహాను కనటం కంటే కూడా గొప్పది ఏంటంటే దేవుడు ఆమెలో ఉంచిన బీజమును ఆమె కాపాడుకునటం, అది గొప్పది. యు గాట్ టు సెలబ్రేట్ ద ప్రాసెస్. మీకు ప్రాసెస్ కనుక మీరు సెలబ్రేట్ చేసుకోవటం మీరు నేర్చుకుంటే మీకు ఏమైంది తెలుసా? యూ విల్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఇన్ యువర్ లైఫ్ హౌ టు ప్రాసెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యముని ఎట్లా ప్రాసెస్ చేయాలో మీకు తెలిసింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఈవెంట్స్ కోసం చూడరు, అంటే అద్భుతం జరిగే దానికోసం చూడరు. యూ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాసెస్. ఆమేన్. ఆ ప్రక్రియ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. యూ డోంట్ వర్రీ అబౌట్ దట్ ఈవెంట్, ద ఫైనల్ ఈవెంట్ కోసం మీరు వెయిట్ చేయరు. I don't know how many of you get it. Isn't it? చాలాసార్లు మనం చేస్తే ఆ ఈవెంట్ అయిపోయి ఈవెంట్. నో, దట్ ఇస్ నాట్ ద బిగ్ థింగ్. ద బిగ్ థింగ్ ఈజ్ ఎవ్రీడే బిలీవింగ్ గాడ్, ఎవ్రీడే మిక్సింగ్ ఫెయిత్. ప్రతిరోజు ఎవరిని కలవకుండా ఉండటం, ప్రతిరోజు వాక్యం మాట్లాడటం, ప్రతిరోజు ఆ బీజమును కాపాడుకుంటాం. ఫైనల్ డే అందరూ వస్తారు, ఇట్స్ ఓకే. ప్రభు ఆ నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసం అయిన సంగతి ఎవరికి తెలిసిందంటే ఓన్లీ సేవకులకు తెలిసింది. అవునా? ఆ విందు యజమానికి తెలియలేదు. అక్కడ ఏమని రాస్తుందంటే ఓన్లీ ద సర్వెంట్స్ న్యూ వేర్ ద వైన్ కేమ్. మీకు ఏం చెప్పమంటారా? ఆ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకే తెలుసు నీళ్ళని ఎట్లాగా ద్రాక్షారసంగా మార్చగలరో. మీకు అర్థమైనట్లేదు. డెడికేటెడ్. నీళ్ళు ద్రాక్షారసం ఎందుకు మారినాయి అంటే ఆ బాణలు నింపబడటం వల్ల మారినాయి. There is something about that. You know how miracles work. మీ లైఫ్లో మిరకల్స్ ఎట్లా పనిచేయాలో తెలుస్తాయి, మీ లైఫ్లో బ్రేక్ త్రూస్ ఎట్లా రావాలో తెలుస్తాయి. దట్స్ అండర్స్టాండింగ్, దట్ ప్రాసెసింగ్, దట్ రెవల్యూషన్. ఆ ప్రత్యక్షతను ప్రాసెస్ చేయటం చూడండి, దట్ ఈస్ గ్రేటర్ దెన్ ద మిరకల్. అది నీ అద్భుతం కంటే గొప్పది. చాలామంది ఈవెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకనే ఐ డోంట్ వెయిట్ ఫర్ ఎన్ ఈవెంట్ టు ప్రిపేర్. ఎవ్రీ డే ఐ ప్రిపేర్ మై సెల్ఫ్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ప్రీచింగ్ టు 5 lakh crowd. Hallelujah. Hallelujah. I never wait for an event. నేను ఏ ఈవెంట్ కోసం వెయిట్ చేయను. ప్రతిరోజు వాక్యం అట్లాగే ధ్యానం చేస్తాను, ప్రతిరోజు అట్లాగే ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు ఐ సీ మై సెల్ఫ్ వాట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ బిఫోర్ ఐ స్లీప్. మేబీ 11 o'clock నేను పడుకునే ముందు గబుక్కున ఒక మీటింగ్లో వాక్యం చెప్పలేము. ఆర్ మేబీ ఐ నీడ్ టు లే హ్యాండ్స్ అండ్ ప్రే ఫర్ సంబడి. మేబీ ఐ నీడ్ టు కమాండ్ సమ్ డెమానిక్ పవర్స్. మేబీ సీ దట్స్ ద థింగ్, దట్స్ ద కాన్స్టెంట్ ప్రాసెస్. జోబ్ చాప్టర్ 39 39వ అధ్యాయం 26 నుంచి చదవమ్మా. 26వ వచనం చదవమ్మా. డేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా. డేగా రెక్కలున్నాయి కాబట్టి ఎగరట్లా. డేగా నీ జ్ఞానము చేతనే ఎగురునా. ఈ జ్ఞానం చేతే ఈయా నీయా నీ జ్ఞానం చేతనే ఎగురునా. అది నీ ఆజ్ఞ వలనే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా. హోల్ న్యూ స్టడీ వై ఇట్ ఫ్లైస్ టువర్డ్స్ ద సౌత్. నేను తర్వాత చెప్తా. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా. తన గూడు ఎత్తైన చోట కట్టుకొనునా. అది రాతి కొండ మీద నివసించును. అది రాతి కొండ మీద నివసించును. కొండ పేటు మీదను, కొండ పేటు మీదను ఎవరును ఎక్కచాలని ఎత్తు చోటను, ఎవరును ఎక్కచాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. మనం అక్కడ ఉండాలి. Hallelujah. Hallelujah. What is that? Seclusion. Seclusion. Seclusion or separation. ప్రత్యేకత. Separation. Faith walk. అబ్రహాము, నీ తండ్రి ఇంటి నుంచి వచ్చేసాయి, ఎందుకే నువ్వు పక్షిరాజు కావాలి. You got it. జోసెఫ్, come out. దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. జాన్ ఎక్కడున్నాడు? He was there in the wilderness. ఆత్మలో బలం పొందేదాకా. వాట్ ఈజ్ యువర్ ప్లేస్? యువర్ డిసిప్లిన్. సెక్లూషన్. Seclusion. You got to be secluded from the people around.
ఎందుకని నీ విశ్వాసం బలపడాలి. అట్మాస్ఫియర్ ఎండిపోతుంది. ఆ వాక్యము దొరికిన వారికి జీవం, కరెక్టే, కానీ దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? గెట్ అవే ఫ్రమ్ డిస్ట్రాక్షన్. దాన్ని నేనేమంటానంటే బిల్డింగ్ యువర్ ఫెయిత్, విశ్వాసమును వృద్ధిపరుచుకున్నట. పక్షిరాజు ఒక్కటే ఉంటుందంట, ఒక్కటే కొండపీట్ల మీద ఆ పైన. ఎందుకని? అక్కడి నుంచి చూసే వ్యూ వేరేగా ఉంటుంది. హల్లెలూయా. చదవమ్మా, రీడ్ ఇట్ అండ్ క్లోజ్. అక్కడ నుండి తన ఎరను వెదకును. దాని కన్నులు దానిని దూరం నుండి కనిపెట్టును, దాని పిల్లలు రక్తము పీల్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. అక్కడ నుండి ఎక్కడ నుండి? ఫెయిత్ ట్రజెక్టరీ అంటాను నేను దీన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఫెయిత్ ట్రజెక్టరీ, దిస్ ఇస్ కాల్డ్ ఫెయిత్ ట్రజెక్టరీ. ఇక్కడ నుంచి అవ్వదు మనకి. మనుషులతో ఉంటే అవ్వదు, చికెన్స్తో ఉంటే అవ్వదు, అవిశ్వాసులతో ఉంటే అవ్వదు. నో. అక్కడ నుంచే. వాట్ ఈస్ దట్? దట్స్ కాల్డ్ ద ఫెయిత్ ట్రజెక్టరీ. ఇట్ ఈస్ సింబాలికల్ టు ప్రొఫెటిక్ లైఫ్. అది ప్రవచనాత్మకమైన జీవితానికి సాదృశ్యం. మీరు విశ్వాసంతో ఉన్నారంటే ఏదో కనపడనిది చూడటం అని కాదు, దేవుడు చూసేది చూడటం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ పక్షిరాజు ఆ కొండ బీట్ల మీద ఎత్తైన స్థలములో ఉండును. వై? దట్స్ దిస్ ప్లేస్ ఆఫ్ సెక్లూషన్. అది ప్రత్యేకపరుచుకున్న స్థలము, అది చూసే స్థలము, అది ఎరను కనిపెట్టే స్థలము, అది రక్తము పీల్చుకు తన పిల్లలకి ఏం పెట్టాలో చూసే స్థలం. అది దేవుడు నిన్న ఆ స్థలానికి పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది యోహానుతో ఉన్నాడు, కమ్ అప్ హియర్. యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, కమ్ అప్ హియర్. నా వెనకాల ఒక స్వరం వినపడెను. ఆ స్వరం చెప్తా ఉంది, లేచి ఇక్కడికి రా నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, కమ్ అప్ హియర్, కమ్ అప్ హియర్, కమ్ అప్ హియర్. దేవుడు మీరు పిలుస్తున్నాడు, కమ్ అప్ టు దట్ ఫెయిత్ ట్రజెక్టరీ. హల్లెలూయా. కమ్ ఇన్ టు ద realms of the spirit. మేము ఆత్మ పరిధిలోనికి రా. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు see something happens. శ్వాసపు ఆత్మలో కడుగు పెడతాం. దట్స్ అనదర్ డిఫరెంట్ స్టోరీ. అంతే, మీరు మాట్లాడిన మాట జీవము ఆత్మ, లేక ఆత్మ జీవము, లేక మీరు మాట్లాడిన మాటని ఆత్మ జీవింప చేస్తాడు అని అర్థం. అది హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన గాక. Amen. Let's give the Lord a big shout of praise. Hallelujah. 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 Hi to all our viewers. మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇక్కడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహుబలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ God will shift you to another level. Thank you so much. God bless you.